హే హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేటప్పటికి కోడిగుడ్డు టమాటా చాలా సింపుల్గా ఏ మసాలాలు లేకుండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆయిల్ పోసుకొని అది హీట్ అయ్యాక పోపు వేసుకోండి. పోపు అంతా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోండి. అది కూడా వేగిన తర్వాత టమాటా ముక్కల్ని వేసుకొని బాగా మగ్గనివ్వండి. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం కల్లుప్పు వేసుకొని వాటన్నిటిని బాగా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ దాకా టమాటా ముక్కలు మెత్తగా దాకా బాగా ఉడకనివ్వాలి. తర్వాత నీరంతా ఇంకిపోయాక 1 స్పూన్ కారం వేసుకొని అదంతా బాగా కలుపుకొని చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ అనేది పోసుకొని వాటన్నిటిని ఇలా ఉడకనిస్తూ మిడిల్లో ఈ ఎగ్స్ అనేది బాయిల్డ్ ఎగ్స్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా గుడ్లు ఉడకపెట్టుకొని వాటిని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా వేయించుకుంటా మిడిల్లో ఒక్కసారి చికెన్ మసాలా పౌడర్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, చికెన్ తిన్నట్టే ఉంటుంది. ఫైనల్గా గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకున్నాను. అంతే అండి, చాలా సింపుల్గా ఎగ్ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.